హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో పేదలందరికీ సంబంధించి ఉగాది కానుక ప్రకటించిన చంద్రబాబు అసలు ఏమిస్తున్నారు ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. ఎవరికి ఇస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు తీపి కబురు చెప్పారు. ఉగాది పండుగకు కానుకను ప్రకటించారు. ఈసారి ఉగాదికి 2 రోజుల ముందే 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 3 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందజేసి గృహప్రవేశాలు చేయించామని గుర్తు చేశారు. అంతేకాదు ఈ ఏడాది జూన్ నాటికి మరో 2.5 లక్షలు, అలాగే సెప్టెంబర్ నెల నాటికి 2,10,000 ఇళ్లు పూర్తి చేసి అందరితో గృహప్రవేశాలు చేయిస్తామని తెలిపారు. ఏపీ అసెంబ్లీలో గృహ నిర్మాణ శాఖ బడ్జెట్ పద్దులపై చర్చలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7 లక్షల మంది ఇప్పటికే సొంత ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఒకవేళ రాష్ట్రంలో ఇంకా ఎవరైనా అర్హులుంటే దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించారు. కూటమి ప్రభుత్వం అర్హులందరికీ ఇల్లు నిర్మించే బాధ్యత తీసుకుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం అర్హులందరికీ 2029 నాటికి ఇళ్ల స్థలాలు ఇస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అర్హుల ఎంపిక ప్రారంభించామని 2,20,000 మందికి ఇంటి స్థలాలు లేనట్లు దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలిపారు. అందరికీ అవకాశం ఇస్తామని, అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తామని ప్రకటించారు. ఒకవేళ ఎక్కడైనా స్థలాలు కనుక లేకపోతే, అంటే మీరు నిర్ణయించుకున్న ఏరియాని బట్టి స్థలాలు లేకపోతే G+2 తరహాలో ఇళ్ల నిర్మాణాలు చేపడతామని చెప్పారు. ఇక 2004, 2019లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కొంతమంది ఇళ్ల నిర్మాణం చేపట్టారని, అయితే గత ప్రభుత్వ హయాంలో వారిలో 2,70,000 మందికి ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వారందరికీ డబ్బులు చెల్లించలేదని, వారికి మొత్తం ఇప్పుడు 913 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. త్వరలోనే వారికి సహాయం చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలకు భూసేకరణ, ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు, అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరుగుతోందన్నారు. అవినీతి జరిగిందని తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో రాజీ పడేది లేదని, తప్పు ఎవరు చేసినా తప్పించుకోలేరన్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానాన్ని దుర్వినియోగం చేశారని, దానిపై కూడా విచారణ అయితే జరుగుతోందన్నారు. సో ఓవరాల్గా ఉగాది నాటికైతే కనుక మరో 3 లక్షల ఇళ్ళు అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు.